ఇక రాజమండ్రి రూరల్ కడియపులంకలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. 30 మంది ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలింపు చేపడుతున్నారు. అనుమానం ఉన్న చోట్ల సోరా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని కోనసీమ డిఎఫ్ఓ ప్రసాద్ తెలిపారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కడేపలంకలో అయితే ఆపరేషన్ చిరుత కొనసాగుతూనే ఉంది. అయితే ఎంతమంది సభ్యులతోటి ఎంతమంది అధికారులతోటి అయితే చిరుతను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు అనేది డిఎఫ్ఓ మాటలో విని తెలుసుకుందాం. డిఎఫ్ఓ ప్రసాద్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎంతమందిని ఎన్ని టీమ్స్ కింద విభజించి ఎలా సరౌండ్ చేస్తున్నారు సార్? ఇప్పుడు కడియపులంకలో నిన్నటి నుంచి కూడా ఈ రోజు కూడా మాకేమీ దాని యొక్క జాడలు మేము గమనించలేదు. ఎక్కడ కెమెరా ట్రాపుల్లో కానీ ఏమీ పడలే. సో ఇక్కడ ఏవో 2 పాదముద్రలు ఉన్నాయంటే చూసాం, కానీ అవి చిరుతవి కాదు. సో ఈవేళ కూడా దగ్గరగా ఈ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. ఈవినింగ్ కానీ మేము ఇక్కడ ఉందా లేదా అనేది మేము నిర్ధారించలేం. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్స్ 7 వరకు ఈ నర్సరీ ప్రాంతాలన్నీ కూడా మేము తిరుగుతాము. ఎవరన్నా సమాచారం ఎవరన్నా ప్రజల దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సేకరించి దాని ప్రకారం కూడా లొకేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది. సో దగ్గరగా ఈ సెర్చ్ ఆపరేషన్స్లో వాళ్ళ డే టైం ఒక 30 మెంబర్స్ వరకు పాల్గొంటారు. డిఫరెంట్ టీమ్స్గా డివైడ్ డిపెండ్స్ ఆన్ ది నీడ్ అండ్ నెసెసిటీ. ఇక్కడ మాకు అనుమానం ఎక్కువ ఉన్న చోట కొద్దిగా ఎక్కువ మంది పాల్గొంటారు. లేని చోట కొద్దిగా వెళ్ళి ఆ సరౌండింగ్స్లో ఉన్న జనాలను సెన్సిటైజ్ చేసి వాళ్ళు కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేసి రావడం జరుగుతుంది. అదండి. ఈవినింగ్ మళ్ళీ మేము ప్రెస్ బ్రీఫ్ అంతా ఇస్తాం. అయితే టోటల్గా చూసుకున్నట్టయితే 3 రోజుల క్రితం ఒకసారి మాత్రం ఇక్కడ వచ్చింది. ఏదైతే అటుపక్కగా ఫస్ట్ వచ్చింది, తర్వాత ఇటుపక్కకు వచ్చింది సార్. ఇటుపక్కకు వచ్చిన తర్వాత ఎలా వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే మీకున్న పరిధిలో ఎలా? మేము ఇది వెనక్కి వెళ్ళేదానికి కూడా అవకాశం ఉందండి. వచ్చిన రూట్లో కూడా మేము ఆ దిశగా కూడా మేము ఈవేళ మేము సెర్చ్ ఆపరేషన్స్ మేము చేస్తాం. ఎందుకంటే అది ముందుగా అది వైల్డ్ యానిమల్ కాబట్టి దానికి ఎటు అనువుగా ఉంటుంది అది చూసుకుంటుంది. పరిస్థితులను బట్టి అది దానికి అనువుగా ఉండే పరిస్థితులను బట్టి దాని మూమెంట్ ఉంటుంది. మనం పర్టికులర్గా ఇదే డైరెక్షన్లో వెళ్తుందని చెప్పి మనం అసెస్ చేయలేం. కానీ దేర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ టు టేక్ యూ టర్న్ అండ్ గో బ్యాక్ టు దేర్ ప్రీవియస్గా ఎక్కడైతే మనకి దివాంచెరు ఆర్ఎఫ్లో అది మనం గుర్తించామో అక్కడికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం. టోటల్గా ఎన్ని ట్రాపింగ్ కేసెస్ పెట్టారు సార్? టోటల్గా ఇక్కడ ట్రాప్ కేజెస్ వచ్చి ఒక 4 ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 25-30 కెమెరాస్ వరకు పెట్టాం. అలాగే మొత్తం సోలార్ సీసీ కెమెరాలతో కలిపి వీటిలోనూ కూడా నిన్న ఈవేళ మనకి నిక్షిప్తం కాలేదు. యాక్చువల్గా 24 నైటు అక్కడ చూడటం దోసాలం కాలనీ దగ్గర, మళ్ళీ 25 ఉదయాన్నే ఇక్కడ కడియపులంకలో ఈ శ్రీ లక్ష్మణస్వామి నర్సరీ ఏరియాలో కనిపించడం, పాదముద్రలు అంతవరకు కనిపించినాయి. తర్వాత నిన్న ఉదయం విపరీతంగా వర్షం పట్టడం వల్ల మనకేమీ జాడలు ఏం దొరకలే. ఈవేళ ఉదయం కూడా ఏమీ దీని సంచారం లేదు. సంచారం ఉన్నట్టయితే డెఫినెట్గా మనకి దాని అడుగుజాడలు కనిపించేవి. మనకి కనిపించలేదు, ప్రజలు కూడా ఎవరు చూడలేదు. అందరూ అలర్ట్గానే ఉన్నారు. జనాలకు కూడా అవగాహన ఉంది పూర్తిగా. ఇక్కడ నర్సరీలో పనిచేసే వర్కర్స్ వీళ్ళందరికీ కూడా, నర్సరీ యాజమాన్యాలకి. సో ఏ విధమైన గుర్తులున్నా సరే వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తున్నారు. ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయటం, మేము వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవడం ఎంత కూడా చేస్తూ ఉన్నాం. సో ఇప్పటి వరకు అయితే ఇక్కడ ఏమీ జాడలు కనపడలే నిన్న ఉదయం నుంచి కూడా. ప్రాబబ్లీ అది మేము అనుకోవటం ఏంటంటే యూటర్న్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటున్నాం. అలా అని చెప్పి ముందుకు ఫార్వర్డ్ అయ్యేదానికి కూడా అవకాశాలు, దేన్ని మనం కొట్టిపారవేయలేమండి. ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు టూ ఎర్లీ అనమాట మనం కన్ఫర్మ్ చేయడానికి. ఈవినింగ్కి ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నర్సరీలో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళని అలౌ చేశారు సార్? ఇప్పుడు అందరినీ అలర్ట్ చేసామండి. అందరికీ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాం మేము. ఇంకా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు గమనించే ఉంటారు వచ్చేటప్పుడు కూడా ప్రతి నర్సరీలోనూ కూడా ఏదో ఒక యాక్టివిటీ ఉంది. మరలా చెప్తున్నాం, అందరూ ఒంటరిగా కాకుండా 2-3 వ్యక్తులు కలిసి పని చేసుకుంటే ఏ విధమైన ప్రమాదం ఉండదు. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే డిఎఫ్ఓ ప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిరుత మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వెళ్ళే అవకాశం, దివాంచెరు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కూడా వెళ్ళే అవకాశం ఉన్నందున అటు దిశగా కూడా సరౌండ్ చేస్తున్నాము. అదేవిధంగా ముందుకు వెళ్తుందేమో అని కూడా ఇటుపక్కన ఉన్న చుట్టుపక్కల గ్రామాలను కూడా సరౌండ్ చేసుకుంటూ వెనక్కి వస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే నిన్నంతా కూడా వర్షం కురవడంతో అయితే నిన్న ఎక్కడా కూడా అడుగుజాడలు కనిపించలేదు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎక్కడ చిరుత అడుగుజాడలను కడిపనంగా గుర్తించలేదంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది రైతులు వారి పాకల దగ్గరికి వచ్చిందంటూ కూడా ఆ పాదముద్రను చూపించారు. అయితే అది చిరుత కాదంటూ కూడా డిఎఫ్ఓ కన్ఫర్మ్ చేసిన పరిస్థితి కడియపులంకలో కనిపిస్తుంది. అయితే చిరుత ఇక్కడ పూర్తిగా ఉందా లేదనేది సాయంత్రం వరకు చెప్పలేం. సాయంత్రం అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి చెప్తామంటూ కూడా చెప్తున్నారు డిఎఫ్ఓ. ఇది తాజా పరిస్థితిపై డిఎఫ్ఓ స్పందన. కెమెరామ్యాన్ రవితో శంకర్, బిగ్ టీవీ, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక నుంచి.